హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, థంబ్నెయిల్ చూడగానే అర్థమైంటుంది కదా. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటి అనేది అనకాపల్లిలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం చూపించబోతున్నాను. సో ఇప్పుడు గుడిలో ఉన్నాం అనమాట. సో ఇది మండపంలో కూర్చున్నాము. చూసారా ఎంత బాగుందో, ప్రశాంతంగా, అంతే ప్రశాంతంగా క్లీన్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో దేవాలయం అంటే ప్రశాంతంగానే ఉంటుంది. ఇంకా ఈ గుడి పేరు వచ్చి కన్యకా పరమేశ్వరి దేవాలయం అనమాట. ఒక సైడు అయ్యప్ప స్వామి, ఇంకొక సైడు కన్యకా పరమేశ్వరి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఇటు సైడ్ చూసారా, ఇక్కడ అయ్యప్ప స్వామి ఉంటారనమాట రైట్ సైడు. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం. ఇది వచ్చి అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం, అనకాపల్లిలో ఉందన్నమాట. సో ఇంకా గోపురం చూసారా, చాలా బాగుంది గుడి మాత్రం. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. అనకాపల్లిలో ఎప్పుడు చాలా గుడ్లకు వెళ్ళాం, కానీ ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావడం. చూడగానే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అనిపించింది. నిజంగా మీరు ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుందన్నమాట. సో మనసుకు ప్రశాంతంగా ఉంది, ఉండడానికి కూడా కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా ఉండడానికి కానీ, చూడడానికి కానీ దేవాలయం అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి దేవాలయం అయితే, దీనికి చారిత్రక దేవాలయం అన్నమాట ఇది. సో 100 ఏళ్ళ చరిత్ర ఉంది. 2025 ఫిబ్రవరికి 100 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయంట ఈ దేవాలయం నిర్మించి. సో 100 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు ఉత్సవాలు అయితే జరిపారు. ఇక్కడ ప్రత్యేకంగా అయితే ఇంత ఖాళీగా దేవాలయం ఎందుకు ఉంది అంటే, ఇక్కడ ప్రతిరోజు నార్మల్గా దర్శనాలు అయితే అవుతూ ఉంటాయి, కానీ ఒక అమ్మవారి పుట్టినరోజు రోజు అంటే వైశాఖ శుద్ధ దశమి రోజు అయితే అమ్మవారికి పూజలు అయితే చేస్తారు. ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా. సో అమ్మవారిని చూశారు కదా, చూడగానే ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకు. చాలా బాగున్నారు అమ్మవారు అయితే చూడడానికి, 2 కళ్ళు సరిపోలేదు అనమాట. ఇంకా సైడ్ అయితే ఇంకా శివయ్య చూసారా, ఇంకా శివయ్య అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. సో చూడగానే చాలా బాగా అనిపించింది, అలా చూస్తూ ఉండాలనిపించింది అనమాట. చాలా బాగుంది. ఇంకా గోపురం చూసారా, ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది, ఇలా తీగలవి. ఎంట్రన్స్ కూడా బాగుంది కదా, నీట్గా ఉందన్నమాట. సో అమ్మవారి పుట్టినరోజు రోజు గుడి అయితే కొంచెం రష్ ఉంటుంది, తర్వాత టైంలో ఖాళీగానే ఉంటుందన్నమాట. సో అది ఎవరైనా ఇంకా గుడికి వెళ్ళకపోతే చూడండి, గుడి చుట్టూ ఇలా స్తంభాలతో వచ్చి అమ్మవార్లు ఉన్నారు. చుట్టూ అయితే ఇలా బాగుంది, ఓపెన్ ప్లేస్ కూడా. ఇంకెక్కడ ప్రత్యేకంగా అయితే అమ్మవారి పుట్టినరోజు రోజు 1,00,000 మల్లెపూలతో పూజ చేస్తారంటండి. 1,00,000. సో 1,00,000 మల్లెపూలతో పూజ, ఇంకా కుంకుమ పూజ. సో అది ఇలా స్పెషల్ డేస్ అప్పుడు కొంచెం రష్గా ఉంటుంది, కానీ మిగతా టైంలో ఇలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి అన్నాక ఎంత ప్రశాంతంగా ఉంటేనే బాగుంటుంది. నాకైతే నా విషయానికి వచ్చే వరకు అయితే ఖాళీ లేకుండా జనాలు ఎక్కువ మందిలో కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, తోసుకుంటూ వెళ్ళి దేవుడిని చూడనట్టుగా వచ్చే కన్నా, ఇలా ప్రశాంతంగా ఉన్న దేవాలయానికి వెళ్ళి కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. ఇంకా రష్గా ఉంటే దర్శనం సరిగ్గా చేసుకోలేము, ప్రశాంతంగా ఉండలేము, అంతా కంగారుగా గజిబిజిగా ఉంటుంది కదా. సో ఎంత ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. సో అదండి, మీరు ఇంకా ఎవరైనా ఈ గుడికి దగ్గరలో ఉండి ఇంకా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ధ్వజస్తంభం చూసేయండి. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. గుడంతా చూశారు కదా, ఇంకా అమ్మవారిని కూడా చూశారు కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినాయి, ఈ గుడికి స్పెషల్గా ఈరోజు ఎందుకు వచ్చామంటే, మా ఫ్యామిలీలో ఒక బుడ్డోడు పుట్టాడనమాట. వాడికి ఇక్కడ నామకరణం చేశారు. సో ఆ ఫంక్షన్కని అయితే ఇక్కడికి వచ్చాము. ఈ గుడిలో అయితే పేరు పెట్టుకున్నారనమాట. సో అందుకని అయితే వచ్చాము. ఆ బుడ్డోడి దయ వల్ల ఎంత మంచి దేవాలయానికి అయితే రాగలిగామన్నమాట. చాలా బాగుంది. సో మీరైతే లైక్ చేసి వెళ్ళండి. బాయ్ అందరికీ.